ప్రతిరోజు అనుకుంటా నేను ఈరోజు వర్క్ ఉండొద్దు, ఈ రోజు ఇంటి పని ఉండొద్దు, తొందరగా అయిపోవాలని. కానీ అది మాత్రం అస్సలు అయిపోదు. ప్రతిరోజు పొద్దున ఎంత పని ఉంటుందో అంతే పని ఇంట్లో కూడా ఉంటుంది, రాత్రి కూడా ఉంటుంది. అది ఏందో ఏమో చిరాకు లేస్తుంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఎప్పుడు అనేది రెస్ట్ ఉంటుంది, రోజు ఇదే ఒకటే రొటీన్ పని అంటే కోపం వస్తుంది కదా. ఇక దానివల్ల ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ స్టార్ట్ అయినాక మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడైతే నేను జీరా రైస్ అయితే వేస్తున్న పిల్లల కోసము. అసలు మా దగ్గర వచ్చే మెయిన్ బాధ ఏంటంటే రోజు ఏం కర్రీ చేయాలి అని. ఇదైతే పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడిపోయిందండి. అసలు అందరి ఇంట్లో ఇంతేనా, అసలు మా ఇంట్లో ఇంతనా నాకు అర్థం కాదు. వారం మొత్తం సండే రోజు పోయి కూరగాయలు అన్నీ తెచ్చుకుంటాం. ప్రతి డేకి 2 రోజులు కూరగాయలు తెస్తాము. ఆకుకూరలు వీక్లీ 2 టైమ్స్ ఆకుకూరలు, 2 టైమ్స్ పప్పు, 2 టైమ్స్ ఏదన్నా కర్రీస్. ఏదో ఒక రోజు సాటర్డే రోజు కంపల్సరీ స్పెషల్ గుత్తొంకాయనో లేకపోతే మన పన్నీర్ కర్రీ. సండే యాజ్ యూజువల్గా చికెన్, మటన్ ఎట్లయినా ఉంటుంది, నాన్ వెజ్. చూడండి మా ఇంట్లో మాత్రం చెప్తున్నా కదా, ఎవ్రీడే క్వశ్చన్ ఇదే ఉంటుంది, ఏం కర్రీ ఏం కర్రీ ఏం కర్రీ. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఎన్ని కర్రీలు ఉంటాయి తెలుసా. కానీ నేను ఇప్పుడు చేసేది జీరా రైస్ చేస్తున్నా. ఎందుకంటే అదొద్దు ఇదొద్దు, ఇదొద్దు అదొద్దు అని అంటారు. ఏం చేయాలి చెప్పండి. అసలు మా ఇంట్లో పిల్లలు ఇంతేనా, మీ ఇంట్లో పిల్లలతో కూడా ఇదే క్వశ్చన్ రేజ్ అవుతుందా, ఏం కర్రీ చేయాలి. వాళ్ళకు మనసులో ఉంటుంది, మనం ఏం చేసినా తినాలనే ఉంటుంది. బట్ వాళ్ళు ఇష్టపడి తినరు. ఇంకా నేను ఏం చేసిన, జీరా రైస్ చేసినాక వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయినారు. ఇట్లా వెరైటీస్ ఏమైనా చేస్తేనే తింటారు. డైలీ పొద్దుననేమో ఏం కర్రీ అని డిసైడ్ కానికి 1/2 అవర్ వేస్ట్ అవుతుంది. ఓకే సరే, దానివల్ల ఓకే 1/2 అవర్ వేస్ట్ అయింది నాకే కాబట్టి తొందర చేసేస్తాను. ఇంకా ఈవినింగ్ కూడా అంతే. ఇది దాని నెక్స్ట్ డే అండి. సో అది ట్యూస్డే రోజు వ్లాగ్, ఇది వచ్చేసి వెనస్డే రోజుదండి. ఇది చూస్తున్నారు కదా. నెక్స్ట్ డే స్కూల్ అయిపోవని పిల్లల్ని స్కూల్కి పంపించగానే నేనైతే వెంటనే మన షాప్ రూమ్లోకి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఆన్లైన్లో ఒక ఆర్డర్ వచ్చింది. ఇంకా వాళ్ళ కోసమని నేను ఇవన్నీ తీసి ఆర్డర్ ప్యాకింగ్ వీడియో ఇంకా అవన్నీ ఉన్నాయి. అది కూడా 2 డేస్లో అది కూడా వచ్చేస్తుంది. అదొక వ్లాగ్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పినారని వాళ్ళకు మొత్తం ప్యాకింగ్ చేసేసినాక నేను ఇంకా మొత్తం చదరలేను నైట్ టైంలో. ఇక మార్నింగ్ చదువుకుందామని అయితే అనుకున్నా. ఇంకా అందుకే మార్నింగ్ లేవగానే పిల్లలు స్కూల్కి పోగానే నేను వచ్చేసిన షాప్ రూమ్లోకి. ఇంకా ప్రతిదీ ఒక్కొక్క కవర్లో నీట్గా చదువుకుంటూ పెట్టేస్తున్నా. ఇంతే అండి. షాపు ఉన్నది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కవర్లకైనా తీసేయాలి, క్వాలిటీ చూపెట్టాలి. ది బెస్ట్ క్వాలిటీ మనం ఇవ్వాలనుకుంటాం కాబట్టి చాలా ప్రతిదీ దగ్గరుండి వాళ్ళు చెక్ చేసుకొని చూసుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే ప్రతిదీ ఓపెన్ చేసి అయితే వాళ్ళకి చూపెట్టిన. నా ఫస్ట్ ఆన్లైన్ ఆర్డర్ ఇది కాబట్టి నేను ఒక్కొక్కటి కవర్లో పెట్టేసుకుంటున్నాను నీట్గా. ప్రతిరోజు ఉండే పని అండి నాకైతే. ఎందుకంటే కొన్నిసార్లు ఆఫ్లైన్లో వాళ్ళు కూడా వచ్చి అన్నీ చూపెట్టమంటారు. వాళ్ళకి చూపెట్టినాక వాళ్ళకి నచ్చకపోతే ఏదో ఒకటన్నా తీసుకొని నచ్చలేదు అంటే ప్రతిదీ మళ్ళీ చదువుకోవాల్సిందే. నాకే కాదు, ప్రతి ఇట్లా షాప్ మెయింటైన్ చేసే వాళ్ళకు, బిజినెస్ చేసే వాళ్ళకి ఇదైతే కామన్ అండి. ఇంకేంటంటే పిల్లలు వచ్చేసరికి ఇదంతా క్లీన్ అండ్ నీట్గా వేసుకోవాలి. ఫస్ట్ నేను ఇంకా ఏది ఫొటోస్ కూడా తీయలేను, ఎందుకంటే ఆల్రెడీ నిన్ననే తీసేసుకున్నా కాబట్టి ఈరోజు ఓన్లీ సదరుడు కార్యక్రమమే పెట్టుకున్నా. ఇంకా మళ్ళీ కొద్దిసేపు అయినాక ఒక 1 అవర్ అయినాక మళ్ళీ ఏమన్నా మంచిగా అనిపించినాయి మళ్ళీ ఫొటోస్ అయితే తీస్తూ ఉంటా. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇవన్నీ చదిరేస్తున్నాయి. ఎందుకంటే టోటల్గా చదిరేసుకున్నాక నాకు కొంచెం ఫ్రీ అనిపిస్తుంది. ఎందుకంటే సడన్గా ఆఫ్లైన్ కస్టమర్లు వచ్చినప్పుడు ఇదంతా ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉందనుకో, వాళ్ళకు నచ్చదు కూడా. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మనకు కూడా కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే అన్నీ పిచ్చి పిచ్చిగా పడి ఉన్నాయి. ఏమైనా పోయినా కానీ మనం ఎవరిని ఏమీ అనలేం కదా, ఎవరిని బ్లేమ్ చేయలేము, ఎవరితోని కూడా మీరు ఇది తీసినారా అని కూడా రివర్స్లో క్వశ్చన్ వేయలేము. ఇంకా అందుకే తొందర చదిరేసుకుంటున్నాను నేనైతే. ఇంకా ఎక్కువ పని అయితే ఏం లేదు, ఓన్లీ జస్ట్ ఇవి కవర్లలో పెట్టి బాక్స్లలో చదిరేసుడు మాత్రమే. చూస్తున్నారు కదా మన స్టాక్ కూడా ఎంత బాగుందో. మనకు చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి. మీకు కావాలనుకుంటే మాత్రం వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8187075971 అండి.
ఇక టిక్ టాక్ క్లిప్పులు కనిపిస్తున్నాయి కదండి, చాలా బాగున్నాయండి. డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అసలు. స్టార్టింగ్ అయితే రేంజ్ అయితే ఎంతో 35 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉన్నాయండి. 35 రూపీస్ నుంచి 65 మధ్యలో ఉన్నాయి మనకైతే స్టార్టింగ్ రేంజెస్. చాలా అంటే చాలా బాగున్నాయి, బ్యాంగిల్స్తో సహా పిల్లలకు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే నెంబర్ చెప్పాను కదా, స్క్రీన్ మీద కూడా ఇస్తాను. మినిమం ఆర్డర్ అయితే 299 అండి. మినిమం ఆర్డర్ 299 చేసుకున్నారు అనుకోండి, మీకు షిప్పింగ్ ఫ్రీ కూడా వస్తుంది. 299 బిలో చేసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి. 299 అబవ్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉండదు. బెస్ట్ మీరు 299 అట్లా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుందండి. మన దగ్గర క్వాలిటీ అయితే అస్సలు టెస్ట్ చేయని అవసరం లేదు, చాలా బాగుంటుంది మన దగ్గర, భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడైతే వర్క్ అయితే తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ నాకు ఇద్దరైతే క్లయింట్స్ ఉండే వస్తామని అన్నారు, కస్టమర్స్ ఇద్దరు. వాళ్ళు ఏంటంటే ఒకసారి వచ్చి మేము కొన్ని సామాన్లు అయితే కావాలన్నారు, ఐటమ్స్. సో అలా అని నేను ఇంకా తొందరగా ఫాస్ట్గా అయితే చేస్తున్నా. ఎంత చదివినా కానీ అది ఒడుస్తాను లేదు, ఏంది ఇంకా అయిపోతలేదు వర్క్, నాకు వాళ్ళు వచ్చేస్తారా అన్న భయము ప్లస్ ఆగం అన్నీ ఉన్నాయి. ఎంత చేసినా అది ఒడుస్తాను లేదు వర్క్ అయితే నాది. ఇదండి వాటి వీడియో. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి. బిజినెస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. కొంచెం ఏంటంటే కొంచెం డిలే అవుతుంది అంతే. ఇంకోటి ఏంటంటే లైవ్కి రండి. నేనైతే డైలీ లైవ్ ఏ టైంలో పెడుతున్నానో ఎవరికి తెలుస్తలేదు, నాకు కూడా తెలుస్తలేదు. ఈరోజు అయితే 8 o'clock అయితే వద్దాం అనుకుంటున్నా. మీరు కూడా 8 o'clock ఫ్రీ ఉంటే నా లైవ్లో అయితే జాయిన్ కండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా దగ్గర ఉన్న ఐటమ్స్ నచ్చినా మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. 299 అబవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటే 299 బిలో అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీకు ఉంటాయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.